పుష్ప ఫ్రాంచైజీ బ్రాంచ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 1 టైంలో పెద్దగా అంచనాలు లేకుండానే మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈసారి పుష్ప 2 సినిమా భారీ హైప్ తో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ రెండు భాగాలు హిందీ బాక్సాఫీస్ ఓపెనింగ్ లో తేడా చూస్తే నిజంగా ఆశ్చర్యం కలగమానదు. పుష్ప ది రైజ్ ప్రారంభ రోజున హిందీలో సాధించిన వసూళ్లను ఇప్పుడు పుష్ప ది రూల్ ఊహించని మెరిట్ తో షాక్ ఇచ్చింది. పుష్ప ది రైజ్ విడుదలకు ముందు హిందీ మార్కెట్ లో అల్లు అర్జున్ పేరు కేవలం యూట్యూబ్ పరంగా మాత్రమే క్రేజ్ అందుకుంది. డబ్బింగ్ సినిమాలతో అక్కడ భారీ వ్యూస్ అందుకున్నాయి. అయితే పుష్ప 1 సినిమా విడుదల టైంలో పెద్దగా ప్రమోషన్స్ కూడా చేసింది లేదు. కానీ సినిమా ఊహించని విధంగా హైప్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ నటన పాత్రకి అందరూ ఫిదా అయ్యారు. దాంతో పుష్ప ది రైజ్ మొదటి రోజు హిందీ వెర్షన్ లో 3.33 కోట్లు వసూళ్లు మాత్రమే నమోదు చేసింది. ఆ తర్వాత సినిమా కంటెంట్ కారణంగా నెమ్మదిగా పెరుగుతూ భారీ వసూళ్లను అయితే సాధించింది. అయితే ఇది ఎవరు ఊహించని సక్సెస్ స్టోరీగా మారింది. ఇక పుష్ప 2 ది రూల్ మాత్రం మొదటి నుంచే హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలతో విడుదలైంది. పుష్ప 1 సక్సెస్ తర్వాత హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్ పేరు మరింత బలపడింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 మొదటి రోజు హిందీ వెర్షన్ లోనే 72 కోట్ల వసూళ్లను సాధించింది. ఇది కేవలం అల్లు అర్జున్ క్రేజ్ మాత్రమే కాకుండా పుష్ప బ్రాండ్ ఎంత బలంగా నిలిచిందో స్పష్టంగా చూపిస్తోంది. పుష్ప 1 హిందీ మార్కెట్ లో ఓపెనింగ్ డే కలెక్షన్ 3.33 కోట్లు అయితే పుష్ప 2 72 కోట్లు వసూలు చేసింది. అంటే ఈ రెండు భాగాల మధ్య ఓపెనింగ్ కలెక్షన్స్ లో తేడా ఏకంగా 21 రెట్లకు పైగా ఉంది. ఇది ఒక తెలుగు వారి సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద సాధించిన బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పవచ్చు. పుష్ప 1 విడుదల తర్వాత అల్లు అర్జున్ హిందీ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారని, మాస్ అవతారంలో ఆయన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్ మూమెంట్స్ అన్ని కలిసి నార్త్ ఇండియన్ మార్కెట్ లో స్టార్ గా నిలిచాయి. పుష్ప 2 హిందీలో భారీగా హైప్ ను పెంచి మొదటి రోజు నుంచే అన్ని చోట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు పుష్ప 2 ఓపెనింగ్ కలెక్షన్స్ చూసినప్పుడు హిందీ మార్కెట్ లో తెలుగు చిత్రాల స్థాయి ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది. హిందీ ప్రేక్షకులకు సరైన కంటెంట్ అందించగలిగితే వసూళ్ల పరంగా ఎలాంటి అద్భుతాలు సాధించొచ్చో పుష్ప 2 ఫ్రాంచైజీ ఉదాహరణగా నిలిచింది.